ఎలారా త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. అబ్బో అబ్బో అమ్మో అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మావోయ్ వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఆ? ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్యా బాబు, ఘోరం. మేల్కొన్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనే ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? దరిద్రం వదిలింది, పదం లోపలికి. సార్ మీకు అర్జెంట్ గా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు. మూడో వాడిగా చేరతారా? సరే అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. రేయ్ ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తావు పులి. అలాగే అమృష్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంటే లేదు గాని మెడలో డోలని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోళ్లు పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేత నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్, తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు ఆ అనిపిస్తుంది. నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊర్వశి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. ఫ్యాన్స్ అవి ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా, ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే, ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చొని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఎందుకు? బ్రోకరేజ్ 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తావు? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్. ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. ఏ రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులతోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేం బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి. పాట గొడవలో పడి ఫైల్ సంగతి మర్చిపోయావరా? రేపు చూసుకుందాంలే మావా. ఈడమ్మ కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గొరకేంట్రా బాబు. రైటర్ గారు, రైటర్ గారు. వీడిలా మాట వినడు మావా, నేను చెప్తానుండు. ఒరే రైటరు, నీ కథ వినటానికి రామానాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా? సూర్జిత్కి బర్నాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏ? ఏంట్రా గురక? దుడ్డు వాంగలా? గొరక కూడా ఎంజాయ్ చేయండిరా. మావా నీ ఫైలు. అరే ఇక్కడికెలా వచ్చిందిరా? పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చిచ్చింది. చందు గారికి నాకు ప్రశంసలు ప్రెజెంటేషన్స్ రావటానికి కారణం మీరే. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు నందిని.
ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. ఆ. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇంకా నయ్యం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కాదు దిష్ట దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగండి రా బృహన్నలా. సక్సెస్. చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక జబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. అమ్మో అమ్మో, ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే, నాకీ కర్మేంట్రా? మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం ఏయ్, అడిగే- ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ నేను బాగా పాడటం లేదా? ఆ? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు దుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచకుండా ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి మొగుడు ఎవరా అనుకున్నా. ఉసై బండెడ్ క్వీన్, ఉండు, నీ జడ కత్తిరించి సౌరలోడి కమ్మేస్తాను. ఏయ్, ఆగే. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆగే. అరే, నిన్ను వదిలేస్తే నా మీసాలకి జడ వేసి పూలు పెడతావు. వదలండి. అరే, అయ్యో, వదలండి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? అరే. వదలండి. బకెట్ తనేసింది. నా కాలు. మిస్టర్ తిరుమల మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకా వాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? మ్మ్. అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్లు వేయచ్చు. ఆల్ ది బెస్ట్. నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, చివరికి మిగిలింది ఒక కాలేనా, అంతా భ్రాంతియేనా. అపశుద్ధులారా, తప్పుడు స్వరాలారా, జింక పిల్లల చెంగు చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా? ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరిలో ఎవరు తెస్తారో చెప్పండి. పోయిందేమన్నా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చివటానికి? అవకాశం లేదు గాని, లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును. ఆ పిల్లను ఊ అనమనండి. ఊ అంటే కాలు వస్తుందా? కాలు రాదు. ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా. నెల్లూరు వద్దు మామ, పెన్నానది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో, నీకు గోదావరి బెటరు. వద్దు బాబాయ్ గారు, సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం, రెండూ కలిస్తేనే పానకం. ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి. ఆయన జైల్లో వేస్తే నా బతుకు మేకలు చెప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా, ఓహో, అయ్యో, ఒరే ఒరే ఒరే, విన్నారా ఆ పిల్ల మాటలు? ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా, ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి, నేను నీ బోర్డర్లోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలువు, నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి? పోండ్రా. సరేరా. అదే
సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. వస్త్రం మేం సాబ్. ఏమిటి బట్టలన్నీ? ఈ బట్టలు సోప్ తో ఉతికితే బాగుంటాయా, సర్ఫ్ తో ఉతికితే బాగుంటాయా? చూడడానికి అన్ని పాలిస్టర్ బట్టలాగా ఉన్నాయి. సర్ఫ్ తో ఉతికితే బెటర్ కదరా? యా యా కరెక్ట్. మరి ఇంకే సర్ఫ్ పెట్టి బాగా ఉతికేయండి. సరే. నీ బట్టలు మేము ఉతకాలా? ఇన్ని బట్టలు ఉతికే ఓపిక ఉంటే ఎప్పుడో లాండ్రీ షాపే ఓపెన్ చేసేవాళ్ళు. ఒక పని చేయి, ఒక అగ్గిపుల్ల గీసి ఆ బట్టల మీద పడాయి. ఉతికే బాధ మాకు దప్పుతుంది, కట్టుకునే బాధ నీకు దప్పుతుంది. నో నో నో, ఆ స్పీడే వద్దంటున్నాను. మీరు రెబల్ స్టార్ లో రెచ్చిపోయారనుకోండి, అప్పుడు నేను అంకులు అని పిలుస్తాను. మెగాస్టార్ లో ఆయన వచ్చి మీ టెంకల మీద ఉన్న పెంకు లేపి పోలీసులకు అప్పు చెప్తారు. అప్పుడు మీకు కాటాకుడు, జైలు నిద్ర. అంకులు! ఏంటమ్మా మళ్ళీ ఏవైనా ట్రబుల్ ఇచ్చారా మూర్ఖులు? అబ్బే లేదంకుల్, నేను కేకలేస్తే మీకు వినపడుతుందో లేదోనని ట్రైల్ వేశాను. మీరు తిని తొంగండి. మరిప్పుడు బట్టలు ఎవరు ఉతుకుతారు? బాండెడ్ లేబర్స్ లా మేమిద్దరం ఉన్నాంగా, మా బతుకంతా నీకు కుంటికాల కింద గడిచిపోవాల్సిందే. రారా. ఏంటి బాబు కొబ్బరికాయతో గుడి పగల కొడుతున్నావు? గుడి కాదురా, కాయలే పగల కొడుతున్నాడు. ఏంటి మామ అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏదైనా శుభవార్త? ఇక అన్ని శుభాలే. ఆకలితో కేకలు, అప్పులతో తెప్పులు, పస్తులతో కుస్తీలు అన్ని బంద్. అంటే నాకు ఉద్యోగం వచ్చిందా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. Thank you. అయితే ఇంకేంటి, ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరే. అందమైన అమ్మాయిని కాకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వైతే అలా చేస్తావు అక్కుపక్షి. నేను మాట్లాడేది చందు గురించి. చూడు మామ, నందిని హాస్టల్ పక్షి, కాలేజీకి సెలవులు ఇవ్వగానే ఎగిరిపోతుంది. ఈలోగా నీ ప్రేమగతిని తెలియజేయడం మంచిది. సరే పదండి. ఎక్కడికి వెళ్ళేది? నీకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. ఆహా, వండర్ఫుల్, ట్రెమండస్. పార్టీ అంటే ఏమనుకున్నాను గానీ మరి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తావు అనుకోలేదు మావా. ఇదిగో బాబు సార్, 2 ప్లేట్లు చికెన్ పకోడా, 2 స్పెషల్ పరోటా, 2 మటన్ మసాలా ఇవ్వు. అన్ని మాకే ఆర్డర్ ఇస్తున్నావు, మరి నీకో? ఆర్డర్ ఇచ్చింది మా ఇద్దరికి రా. మరి నాకో? నీకు ఆర్డర్ ఇవ్వక్కరా, నీ ఫేస్ రీడింగ్ చూసి వాడే ఇస్తాడు. సార్ ఏంట్రా ఇవి గొబ్బెమ్మల ప్లేట్ లో పెట్టి తెచ్చావు దరిద్రుడా? బిమ్మలు కావు సార్, పండ్లు తినండి. చేసుకున్న వాడికి చేసుకున్నాం చేసుకున్నాడు సార్ బిల్లు ఎంత? 150. చూడు జాకీర్ హుస్సేన్, ఏంటి సద్దాం హుస్సేన్? 2 పచ్చ నోట్లు అటు కొట్టు. అన్యాయం. పార్టీ మీది, డబ్బులు నాయా? ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, ఆ. అంతా మనదే. సోషలిజం. నవ్వుతూ బతకాలిరా, రైటరు నవ్వుతూ బిల్లు కట్టాలిరా. సార్ చిల్లర తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో టిప్పు సుల్తాన్. కవుల గతి ఇంతే, కరువు కథలింతే, కవి కడుపు తంతే, కలిసి రాదంతే. అరే అసలు ఉంటుందో. ఏమిటి? సిస్టర్, బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కొడుకు కాదు. ఇవిడ ఎంత రాసుండది? మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? నేను మలయాళి. ఓహో, తెలుగు చేట. అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. ఎరా, నీకు బుద్ధి ఉందా? సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటరియో? ఎంత గురువారప్ప? రాసింది గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారికుడమో? పక్షే. పక్ష ఏంటి, నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి, ఇద్దరం లేచిపోదామని రాశాడు. జస్ట్ ఎ మినిట్ యో. ఈ చేట దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది.
എന്താ ചാട്ടെ എന്താ പറയും ഞാൻ സംസാരിക്കണമോ ഒരു സ്വാഭാവികமான സ്വപ്നം